జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారి దగ్గర నలుగురు ప్రధాన శిష్యుల్లో పద్మభద్రుడు ఒకరు. అతని అసలు పేరు సనంతన. ఒకసారి శంకరాచార్యుల వారు సనంతుని గురుభక్తిని లోకానికి నిరూపించాలనుకున్నారు. గంగా నదికి ఒకవైపు సనంతన గురువుగారి బట్టలు ఉతికి ఆరేస్తున్నాడు. నదికి అవతల వైపున స్నానం చేసి తడబట్టలతో బయటికి వచ్చిన ఆది శంకరాచార్యుల వారు పొడిబట్టలు తెమ్మని సనందుని పిలిచారు. గురువు పట్ల ఆమెకి భక్తి ఉన్న తన గురువర్యులు తడి వస్త్రాలతో ఉండడం చూడలేకపోయాడు. వెంటనే పొడి దుస్తులు ఇవ్వాలనుకున్నాడు. ఉధృత ప్రవాహాన్ని చూసి భయపడలేదు. కనీసం నదిని దాటడానికే పడవలోన వెళ్ళాలనే ఆలోచన కూడా రాలేదు. నేల మీద నడిచినట్లు గంగా నదిలో నడుచుకుంటూ ముందుకు సాగిపోయాడు. అతడికి మునిగిపోతానన్న భయం కానీ, చేతిలోని పొడి బట్టలు నీళ్ళలో పడి తడిసిపోతాయని సందేహం కానీ అస్సలు లేవు. అంతటి చంచల భక్తి చూపుతున్న భక్తుణ్ణి శంకరాచార్యులు వారు ఆదుకోకుండా ఉంటారా చెప్పండి. సనందుడి అడుగు పడే ప్రతి చోట తామర పువ్వును పరిచి దోవ చేసింది గంగాదేవి. సనందుడు శరవేగంగా అడుగులు వేస్తున్నాడే కాని తాను కుసుమాల మీద నడుస్తున్నట్లు గ్రహించలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. సనందుడు నదిని దాటేసి గురువుకు వస్త్రాలు అందించాడు. శంకరాచార్యుల వారు నవ్వుతూ సనంద, ఇంత త్వరగా నదిని ఎలా దాటగలిగావు అని అడిగారు. గురువర్య, మిమ్మల్ని తలుచుకుంటే ఇంతటి కష్టమైనా మాయమైపోతుంది. మీ అనుగ్రహంతో ఏదైనా చేసేయచ్చు అని అనిపిస్తుంది. ఇప్పటికి కూడా అతడికి నది మీద నడుస్తూ వచ్చానన్న స్పృహ లేదు. శంకరాచార్యుల వారు, వెనక్కి తిరిగి చూడు. నువ్వు అడుగు వేసిన ప్రతి చోట ఓ పద్మం వెలిసింది. వాటి మీదే అడుగులు వేస్తూ నువ్వు ఇక్కడి వరకు వచ్చావు. ఈ రోజు నుంచి నువ్వు పద్మభద్రుడిగా ప్రసిద్ధి చెందుతావు అని ఆశీర్వదించారు. ఎవరైతే గురువు పట్ల అచంచలమైన భక్తి, ప్రేమ, నమ్మకం ఉంటాయో వారిని గురువు కంటికి రెప్పలా కాపాడుతారు. వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటారని ఈ కథ తెలియజేస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.